రోజు మన ఇంట్లో పాలలతో ఈవినింగ్ స్నాక్స్ అనమాట. ఎవరైనా తినొచ్చు, చిన్న పిల్లలు కూడా స్కూల్కి వచ్చినాక తినొచ్చు. చూద్దాం ఎట్లా చేసుకుందాం అనేది. ముందుగా పాలలు మనం నీట్గా క్లీన్ చేసుకొని బగోన్లు వేసుకోవాలి. దాని తర్వాత టమాటా ముక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, కొత్తిమీర, మళ్ళీ ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కావాలి. ధనియా పొడి ఇవి కావాలి. ఏం కావాలి? ముందుగా మనం పాలలు క్లీన్ చేసి బగోన్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము పచ్చి. ఇప్పుడు ఉల్లిగడ్డ, కొత్తిమీర. నా కొడుకు ఐషు ఇద్దరు కలిసి నేను ముగ్గురం కలిసి వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేయి. కొంచెం వేయాలి కన్నా, చాలు. 2 చెంచాల కారం వేసుకుందాం. పాలలు ఎక్కువ ఉన్నాయి కదా. కొంచెం వేయాలా? ఎందుకు నీ కారం తినవా? ఓకే. ఇప్పుడు కొంచెం తగినంత మనం ఉప్పు వేసుకుందాం. కొంచెం అంత ఉప్పు. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ తీసుకొని సగం ముక్క వేసుకుంటే చాలు. ఇప్పుడు కొంచెం అంతా మిక్చర్ వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. చిన్న బాబు తినేస్తుంది. కలుపునా? మంచి కలుపుకుందాం. అంతా సరిపోయింది మంచిగా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అయిపోయింది. చుడపల్లి కాబట్టి అదే స్టైల్లో పేపర్ కూడా చింపుకుందాం. న్యూస్ పేపర్. అందుకనే ఇప్పుడు ప్లే చెయ్యి. చేసిన అందరు రావాలి. తిని నాన్న, తిని చూసి ఎట్లుంది చెప్పు. బాగుంది. నిజంగా బాగుందా? అంతా సరిపోయిందా? రిహాన్ డైరెక్ట్లోనే బాగుందా? పులుపు కూడా అంత సరిపోయిందా? ఓకే. అచ్చి ఇప్పుడు నువ్వే చెప్పాలి టేస్ట్ ఎట్లుందో. నిజంగా బాగుందా? వీడియో కోసం చెప్తున్నావా? ఓకే అండి. మీకు కానీ చుడపల్లి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.